వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా 6వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి పార్ట్ 5 చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు మీ ప్రిపరేషన్లో భాగంగా తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, ఈ నేలలో పైపొర లోతైంది కాదు మరియు సారవంతమైంది కాదు. ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి ఎర్ర నేలలు. ఎర్ర నేలలు లోతైనవి కావు మరియు సారవంతమైనవి కూడా కావు. తర్వాతి ప్రశ్న, డోకూరు గ్రామానికి ముఖ్య నీటి వనరు అయిన దేవరకద్ర చెరువు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? డోకూరు గ్రామానికి ముఖ్య నీటి వనరు ఏది? దేవరకద్ర చెరువు. అయితే అది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి 5 కిలోమీటర్లు. తర్వాతి ప్రశ్న, డోకూరు గ్రామం ఏ నెంబర్ గల జాతీయ రహదారికి దగ్గరలో ఉంటుంది? ఆప్షన్స్ చూడండి. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి NH నంబర్ 44, నేషనల్ హైవే నంబర్ 44కు దగ్గరగా డోకూరు గ్రామం అనేది ఉంటుంది. తర్వాతి ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం డోకూరు గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ 570 కుటుంబాలున్నాయి. 3400 మంది జనాభా ఉంది. తర్వాతి ప్రశ్న, డోకూరులో పండించే చీనీ తోటలు అంటే ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ బత్తాయి తోటలు, ఆప్షన్ బి మోసంబి తోటలు, సి పైరెండు, డి సీతాఫలం తోటలు. మనకు సరి అయిన సమాధానం ఆప్షన్ సి పైరెండు, అంటే బత్తాయి తోటలు మరియు మోసంబి తోటలు. వీటిని మనం ఏమంటాం? చీనీ తోటలు అంటాం. తర్వాతి ప్రశ్న, గొలుసుకట్టు చెరువుల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనువుగా ఉంటాయి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం పీఠభూమి ప్రాంతాలు. పీఠభూమి ప్రాంతాలు గొలుసుకట్టు చెరువుల నిర్మాణాలకు అనువుగా ఉంటాయి. తర్వాతి ప్రశ్న, అక్టోబరు నుండి జనవరి నెలల మధ్య రబీ పంటగా డోకూరు గ్రామ ప్రజలు వేటిని సాగు చేస్తారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి పైరెండు, అంటే వరి మరియు వేరుశనగ ఈ 2 పంటలను అక్టోబర్ నుండి జనవరి నెలల మధ్య గల రబీ పంటగా డోకూరు గ్రామ ప్రజలు సాగు చేస్తారు. తర్వాతి ప్రశ్న, డోకూరు గ్రామంలో ఒకప్పుడు ఎన్ని అడుగుల లోతులో నీళ్లు ఉండేవి? డోకూరు గ్రామంలో ఒకప్పుడు ఎన్ని అడుగుల్లో నీళ్లు ఉండేవి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం 100 నుండి 150 అడుగులు. 100 నుండి 150 అడుగుల లోతులో నీళ్లు ఉండేవి. తర్వాతి ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం డోకూరు గ్రామంలో 30 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులు ఎంతమంది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ 3 నుండి 4. 3 నుండి 4 పెద్ద రైతులు ఉన్నారు. తర్వాతి ప్రశ్న, డోకూరు గ్రామంలో అధిక శాతం సాగు భూమి దేనిపై ఆధారపడి ఉంది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం బోరు బావులు. డోకూరు గ్రామంలో అధిక శాతం సాగు భూమి అనేది బోరు బావులపై ఆధారపడి ఉంది. తర్వాతి ప్రశ్న, డోకూరు గ్రామంలో పెద్ద రైతులు సాగునీటిని అందించడానికి ఏ పద్ధతి పాటిస్తారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం తుంపర సేద్యం. డోకూరు గ్రామంలో పెద్ద రైతులు ఎందరున్నారు? 3 నుంచి 4 ఉన్నారు కదా. అయితే వీళ్ళు సాగునీటిని అందించడానికి తుంపర సేద్యంను పాటిస్తారు. తర్వాతి ప్రశ్న, డోకూరు గ్రామంలో సగం వ్యవసాయ భూములు ఎటువంటి నేలలు? ఆప్షన్స్,
వీటిలో సరి అయిన సమాధానం ఎర్ర నేలలు. డోకూరు గ్రామంలో సగం వ్యవసాయ భూములు కూడా ఎర్ర నేలలే. తర్వాతి ప్రశ్న, డోకూరు గ్రామంలో నల్ల నేలలు ఎంత లోతు వరకు ఉంటాయి? ఆప్షన్స్. వీటిలో సరైన సమాధానం 60 సెంటీమీటర్లు. డోకూరు గ్రామంలో గల నల్ల నేలలు 60 సెంటీమీటర్ల వరకు లోతు ఉంటాయి. తర్వాతి ప్రశ్న, డోకూరులో రేగడి నేలలంతా మంచివి కానప్పటికీ సారవంతమైనవి, తేమని ఎక్కువ కాలం నిలువ ఉంచుకునే నేలలు. ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం నల్ల నేలలు. అయితే ఇవి చూడండి, నల్ల నేలలు, నల్ల రేగడి కాదు, మనకు ఇచ్చిన దాని ప్రకారం నల్ల నేలలు. ఇవి రేగడి నేలలంతా మంచివి కానప్పటికీ సారవంతమైనవి మరియు తేమని ఎక్కువ కాలం నిలువ ఉంచుకునే నేలలు నల్ల నేలలు. తర్వాతి ప్రశ్న, చాలా ఉత్పాదకత కలిగినటువంటి నేలలు ఏవి? ఆప్షన్స్. వీటిలో సరైన సమాధానం నల్ల నేలలు. తర్వాతి ప్రశ్న, డోకూరు గ్రామంలో ఎంత శాతం భూమి సాగుకు అనువైంది కాదు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి 30%. డోకూరు గ్రామంలో 30% భూమి సాగుకి అనువైంది కాదు. తర్వాతి ప్రశ్న, తెలంగాణ అంతటా కనిపించే నీటి నిల్వ పద్ధతి ఏది? ఆప్షన్స్. వీటిలో సరైన సమాధానం గొలుసు కట్టు చెరువులు. తెలంగాణ అంతటా కనిపించే నీటి నిల్వ పద్ధతి గొలుసు కట్టు చెరువులు. తర్వాతి ప్రశ్న, డోకూరు గ్రామ రైతులు చౌడు నేలల్లో ఏ పంటను పండిస్తారు? డోకూరు గ్రామ రైతులు చౌడు నేలల్లో ఏ పంటను పండిస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, సజ్జలు. డోకూరు గ్రామ ప్రజలు చౌడు నేలల్లో ఏ పంటను పండిస్తారు? సజ్జలు. తర్వాతి ప్రశ్న, డోకూరు గ్రామంలో ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, 40 డిగ్రీ సెల్సియస్. తర్వాతి ప్రశ్న, డోకూరులో వేరుశనగ, ఆముదం పంటలు పండించడానికి అనువైన నేలలు. ఆప్షన్స్. చూడండి, డోకూరు గ్రామంలో వేరుశనగ మరియు ఆముదం పంటలు పండించడానికి అనువైన నేలలు. ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మాకు తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.